హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ ప్రసాదాన్ని అయితే చూపిస్తున్నానండి. ఈ ప్రసాదం అయితే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగలప్పుడు ఎక్కువ హడావిడి ఏం లేకుండా ఈ ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేయండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంతకీ ఈ ప్రసాదం ఏంటనుకుంటున్నారా? రవ్వ కేసరి అండి. ఎప్పుడు రవ్వ కేసరి పంచదారతో ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఈసారి పంచదారను అసలు వాడకుండా బెల్లంతో ప్రిపేర్ చేశాను. కలర్ చూడండి, చూడటానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఈ ప్రసాదాన్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోనైతే చివరి వరకు చూసేయండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు నెయ్యిని కొలిచి పక్కన పెట్టుకున్నానండి. ఈ ప్రసాదంలో కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో అరకప్పు వరకు నెయ్యిని వేసుకున్నాను. అంటే నేను తీసుకున్న నెయ్యిలో సగం నెయ్యిని అయితే వేసుకున్నానండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకున్నాను. కావాలనుకుంటే కిస్మిస్ బాదం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి కదా. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకున్నానండి. సోజీ రవ్వ అంటారు కదా, దాన్ని అయితే తీసుకున్నాను. తీసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. ఐ ఫ్లేమ్లో పెట్టడం వల్ల వెంటనే మాడిపోతుంది. ఈ ఉప్మా రవ్వ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపైతే ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు వేసుకుని వేరే గిన్నెలో మరిగించుకోవాలి. ఇప్పుడైతే రవ్వ చూడండి, మంచి కలర్ వస్తుంది కదా. ఈ లోపు వాటర్ కూడా చక్కగా మరిగిపోయిందండి. రవ్వ అయితే గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మరిగించుకున్న వాటర్ను కూడా వేసుకుని కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1 నిమిషంలోనే మనకి మొత్తం ఉడికిపోతుందండి. వేడి నీళ్ళు వేయటం వల్ల త్వరగా ఉడికిపోతుంది. చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. ఈ టైంలో ఇప్పుడు ఒక 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వని నెయ్యిని కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా కూడా స్వీట్ అయితే ఎక్కువ అవ్వదు, మనకు కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం బెల్లాన్ని అయితే వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటే బెల్లం కరగడం స్టార్ట్ అవుతుందండి. చూడండి, బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ పలుచగా తయారైంది కదా. ఈ విధంగా అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకున్నానండి. ఇందాక అరకప్పు మాత్రమే నెయ్యిని వేసుకున్నాను కదా. ఇప్పుడు దీనిలో మళ్ళీ కాస్త నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ప్రసాదాలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఆవు నెయ్యితోనే ప్రిపేర్ చేస్తాం కదండి. నేను కూడా ఆవు నెయ్యే వాడుతున్న దీనిలో అయితే. నెయ్యిని మళ్ళీ వేసుకున్నానండి. నెయ్యిని వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. కాసేపటికి చూడండి, రవ్వ కేసరి అయితే నెయ్యిని వదులుకుంటుంది కదా. అలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత దీనిలో వేయించుకొని పక్కన పెట్టుకుని జీడిపప్పును అయితే వేసుకున్నానండి. జీడిపప్పును వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుని దీనిలో ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకున్నాను. యాలకుల పొడిని కొద్దిగా షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నానండి. దాన్ని అయితే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లంతో రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి. తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారండి. పండగలప్పుడైతే హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రిపేర్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి సాంప్రదాయ వంటల వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు నా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి.